నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శ్రీ సూక్తంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. శ్రీ సూక్తంలో శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపైతుమాం దేవసకః కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే అంటూ మనం కీర్తిస్తాం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ దేవసకః అని కీర్తిస్తున్నాం. దేవసకః అంటే కుబేరుడు అని అర్థం. అలాగే కీర్తిశ్చ అంటే కీర్తిదేవుడు అని అర్థం. లక్ష్మీ కటాక్షం ద్వారా కుబేరుడి అనుగ్రహం కలగాలని, కీర్తి ప్రతిష్టలు కలగాలని ఈ శ్లోకంలో లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాం. అందుకే ఉపైతుమాం దేవసకః కీర్తిశ్చ మణినాసః అంటే ఇక్కడ మణినాసః అంటే అష్టైశ్వర్యాలతో కూడి ఉన్నటువంటి కుబేరుడు ఉపైతుమాం మా వెన్నంటే రావాలి, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అస్మిన్ రాష్ట్రే అంటే ఈ దేశములో, ప్రాదుర్భూత అస్మి నేను జన్మించున్నానని అర్థం. ఈ దేశంలో జన్మించి ఉన్నటువంటి నాకు కీర్తి ప్రతిష్టలు కలగాలి, కుబేరుడి అనుగ్రహం కలగాలి, ధనధాన్య సంపద వెన్నంటే రావాలి. అదేవిధంగా కీర్తిని రిద్ధి అంటే ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నాం. అలాగే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి తర్వాత శ్లోకాన్ని మనం పరిశీలిస్తే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వాం నిర్నుద మే గృహాత్ అంటూ లక్ష్మీదేవిని కీర్తిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే క్షుత్పిపాసామలాం అంటే ఆకలి దప్పుల చేత ఎప్పుడూ కృషించిపోయేది, జ్యేష్ఠాం ముందు జన్మించింది అయినటువంటి అలక్ష్మిని అహం నాశయాం నేను నశింపజేస్తాను అని అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే జ్యేష్ఠాదేవి గృహం నుంచి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఉన్నట్లయితే ఆకలి దప్పికల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి ఇబ్బందులన్నీ పోగొట్టుకోవటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి, జ్యేష్ఠాదేవిని గృహం నుంచి బయటికి పంపించటానికి నేను లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నానని ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే అభూతిం అసమృద్ధించ, అభూతి అంటే అభాగ్యం, అసమృద్ధి అంటే జీవితంలో కావలసినవన్నీ కూడా లేకపోవటం. అభూతిం అసమృద్ధించ సర్వాం నిర్నుద మే గృహాత్. నిర్నుద మే గృహాత్ అంటే అర్థం ఏంటంటే సమస్తాన్ని నిర్మూలింపజేయమని అర్థం. కాబట్టి ఆకలి దప్పికలు నిర్మూలించి, జ్యేష్ఠాదేవిని గృహం నుంచి తొలగింపజేసి, నాకు అన్ని రకాలైనటువంటి సమృద్ధులను అనుగ్రహించి, అభాగ్యాన్ని తొలగింపజేసి నన్ను అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఈ రెండు శ్లోకాల ద్వారా శ్రీ సూక్తంలో శ్రీ మహాలక్ష్మీదేవిని మనం ఎలా ప్రార్థిస్తున్నామంటే జ్యేష్ఠాదేవిని తొలగింపజేసుకోవటానికి, కీర్తి ప్రతిష్టలు రావటానికి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవటానికి లక్ష్మీ కటాక్షం కావాలని ప్రార్థించడమే ఈ శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఏ విధంగా ఉంటుందో, శనిదోష నివారణకు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అయ్యో వాడిని యుద్ధంలో చంపడం తప్పు కదా అంటే యుద్ధంలో చంపడం పాలకుడివైన నీకు తప్పు కాదు. కనుక కేవలం గుణం కాని విధంగా కనబడుతున్నప్పటికీ స్వధర్మం గనక నీకు పాపము రాదు, ఇది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఒక పాలకుడైన వాడు చేసినప్పుడు తప్పు లేదండి. ఒక సెక్యూరిటీ వాడు తుపాకీ పట్టుకుని తిరుగుతూ ఉంటే అమ్మయ్య వాడు తిరుగుతున్న ధైర్యంగా మీరు పడుకుంటారు. ఎవడో ఒకడు తుపాకీ పట్టుకు తిరుగుతుంటే పోలీసుకి కంప్లైంట్ చేస్తారు, అవునా లేదా? ఇక్కడ ఎందువల్ల? అది వాడి స్వధర్మం, వీడిది కాదు. ఇప్పుడు తెలిసింది కదా. కానీ తుపాకీ పట్టుకు తిరగడం పాపం అంటావా నువ్వు? వాడికి పాపం కాదు, వీడికి పాపం. అక్కడ స్వధర్మం అంటే తెలుస్తున్నది. అంటే ఏది ఎక్కడ అది గ్రహించవలసింది. దీన్ని బట్టి యుద్ధం చేసే యోధుడికి, తపస్సు చేసేటువంటి తపస్వికి కూడా ఒకే గౌరవాన్ని ఇచ్చిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ నమస్వాయుధాయ చ సుధన్వనే చ
ఆయుధం పట్టుకుని ధృష్ణవేచ ప్రమృషాయచ ఏమాత్రం భయపడకుండా శత్రువులను ఎదుర్కొంటూ నిలబడ్డటువంటి ఆ యోధుడి రూపంలో ఉన్న శివునికి నమస్కారం ఉంటుందండి. ఇక్కడ వాణ్ణి చూశారు, తపస్వి అయినటువంటి వాణ్ణి చూపిస్తున్నారు. కృష్ణవీతాయ సర్వవ్యాపకుడైన భగవంతుని విధంగా చూడగలగాలి. అది స్వభావనీయతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఈ మాట చుట్టూ ఎందుకు ప్రారంభించారో మర్చిపోరాదు. యుద్ధం వద్దు, ఆ రక్తపు కూడా తినలేను అంటే నీకు అదే ధర్మం నాయనా, అది తప్పు కాదు. ఎందుకంటే సహజం కర్మ కౌంతేయ స దోషమపి నత్యజేత్. నీకు ఏదైతే సహజమైన కర్మ ఉన్నదో, సహజం పుట్టుకతో నీకు స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి దానికి అనుగుణంగా నువ్వు పాలకుడు అయ్యో క్షత్రియ ధర్మాన్ని అనుసరించి, అలాంటి నీకు వచ్చిన కర్మ స దోషమపి దోషముతో కూడుకున్నట్లు కనబడినప్పటికీ నత్యజేత్ విడిచిపెట్టరాదు. ఆ మాటకొస్తే ఏ కర్మలో దోషం లేదు చెప్పు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నా సిద్ధాంతం ప్రకారంగా, అంటే ఈశ్వర సిద్ధాంతం ప్రకారంగా త్రిగుణాలు దోషాలే. త్రిగుణాలతో ఏ కర్మైనా దోషమే, దోషం లేనిది ఏముంది చెప్పు ఇక్కడ. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక్కసారి సాత్వికంగా పోయినా ప్రపంచం నడవదు. అసలు వాడే పూర్ణ సాత్వికుడైతే వాడు నడవడు. అందుకే పాముకు ఒక ఆయన వచ్చిన వాళ్ళందరికీ కాటకేయకంటే అలా కూర్చుని పోయింది. 10 మంది బాది వెళ్ళిపోయారు. అప్పటికి మీరు చెప్పిన మాట వింటే ఇంత ప్రమాదం వచ్చిందని కాటేయొద్దన్నాను కానీ బుసకొట్టొద్దన్నాను అన్నట్ట. బుసకొట్టాలన్నా రాజసు ఉండాలి. కనుక సమాజ గతిలో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కనుక వేటిని చక్కగా తెలుసుకుని దాన్ని సాత్వికాభిముఖం చేస్తూ ఈశ్వరాభిముఖంగా సాగనిస్తే వాడు తరించిపోతాడు. అలా కాకుండా స్వార్థాభిముఖంగా చేస్తే పతనమైపోతాడు. అందుకే ఎప్పుడు కూడా తమభ్యర్చ మరువరాదయ్యా అన్నాడు ఇక్కడ. తమభ్యర్చ వాడిని గుర్తున్నంతకాలం తప్పు చేయం. ఇది విషయం. అందుకే సహజం కర్మ కౌంతేయ సదోష నత్యజేత్. సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతా. అన్ని కర్మలు దోషంతో ఉన్నవి. ఎందుకంటే నిప్పుకి పొగ ఉంటుంది, కర్మకి దోషం ఉంటుంది నాయన అన్నాడు ఇక్కడ. ప్రతి దానికి దోషాలు ఉంటాయి. అందుకే కదా మోక్షం కోసం ప్రయత్నం. గుణాల్లో దోషాలు లేకపోతే మోక్షం కోసం ప్రయత్నం ఎందుకు? దోషాలు ఉంటాయి కనుకనే వాటి నుంచి బయటపడాలని ప్రయత్నం. అందుకే సర్వారంభాగి దోషేణ ధూమేనాగ్నిరివావృతా. అగ్నికి పొగన్నట్టుగా కర్మకి దోషం ఉంటుంది. ఇది ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఇది దోషం కర్మ అని చూపించకు. ప్రతి దానిలో చూస్తూ దోషం ఉంటుంది. ప్రతి కర్మలో దోషం ఉంటుంది, ప్రతి కర్మలో గుణం ఉంటుంది. అది స్వకర్మ అవునా కాదా, శాస్త్రవిహిత కర్మ అవునా కాదా, ఈశ్వర అభిముఖంగా ఉన్న కర్మ కాదా, స్వార్థం లేని కర్మ కాదా చూసుకో. అదొక్కటి చాలు. ఇంత చక్కగా వివరిస్తూ ఇప్పుడు వివరిస్తున్నది ఏంటంటే, అటువంటి నైష్కర్మ్య సిద్ధి పొందడానికై ఈశ్వరాత్మబుద్ధితో కర్మ చేసిన వాడు క్రమంగా ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు. క్రమ సాధన అండి. సాధనకి ఎలా వినియోగించుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాడు. అసక్త బుద్ధి తర్వాత స్థితి. మొదటిది ఈశ్వరుని అభ్యర్చనగా కర్మ చెయ్యమని, అంతేగాని దోషమని విడిచిపెట్టకయ్యా నీ ధర్మం కనుక చెయ్యని చెప్తూ, అది ఎలా చేయాలంటే అసక్త బుద్ధి, కర్మతో సక్తుడివి కాకుండా సర్వత్ర అన్ని విధాల అన్ని చోట్ల కూడా కర్మతో సంగం విడిచి జితాత్మ మనస్సును నిగ్రహించుకుని విగత స్పృహ విషయభోగములపై స్పృహ లేకుండా ఉంటే నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. కనుక నువ్వు చక్కని కర్మతో నైష్కర్మ్యాన్ని పొందు అన్నాడు ఇక్కడ. నైష్కర్మ్య సిద్ధి ఇది పట్టుకునే భగవత్పాల వారు ద్వితీయ శిష్యుడు సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధి అని గ్రంథాన్ని రచించారండి. నైష్కర్మ్య సిద్ధి అంటే అన్ని కర్మలు మానేసి కూర్చోవడం. అది ఇప్పుడే చేస్తున్నాను కదండి అన్నాడు ఒక ఆయన. నైష్కర్మ్య సిద్ధి అనే మాటకి నిష్క్రియాత్మస్వరూపావస్థాన లక్షణ స్వసిద్ధిం అన్నాడు. అంటే నిష్క్రియాత్మస్వరూప అవస్థాన లక్షణస్య సిద్ధి. అసలు ఏ క్రియ లేనిదేది? మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి వెళ్ళాలి. కర్మ కారణాలన్నీ అధిష్టానం గుర్తున్నదా? అధిష్టానం, కర్త, కారణం, చేష్ట, దైవం. 5 ఇవి కర్మలు చేస్తున్నాయి. ఈ 5కి అంటని వాడు కూడా ఉన్నాడు. వాడు ఆత్మ. వాడు నిజానికి అకర్త. వాడిని చూడట్లేదు. వాడికి నిజానికి ఏ కర్మ లేదు కదా. ఏ కర్మ లేని ఆత్మనేమన్నారు? నైష్కర్మ్యం అన్నారు ఇక్కడ. ఈ వ్యవహారాలన్నీ ప్రకృతితో కూడినటువంటి స్థితిలో ఉన్నవే, గుణాలతో కలిసి ఉన్నాయి. కానీ నిర్గుణుడు ఆయన. నిర్గుణుడు ఎలాగో నిష్కర్మలో ఉన్నాడు. ఆ నైష్కర్మ్య స్థితి ఎవరిది? పరమాత్మది నైష్కర్మ్య స్థితి. ఆ పరమాత్మ భావాన్ని పొందినటువంటి వాడు ఎవడో వాడు నైష్కర్మ్య సిద్ధిని పొందినవాడు. ఇది అర్థం ఇక్కడ. అందుకని కర్మలు మానేసినవాడో కర్మలు విడిచిపెట్టినవాడో కాదు. ఏ కర్మ లేనటువంటి పరమాత్మతో తాదాత్మ్యం చెందినవాడు ఎవడో వాడు నైష్కర్మ్య సిద్ధిని పొందినవాడు. ఆ స్థితి ఎలా వస్తుంది? ముందు ఈశ్వరాత్మ బుద్ధితో కర్మ చేయాలి. దాని యందు అసక్త బుద్ధి ఉండాలి. అది ఎల్లవేళలా ఉండాలి. సర్వత్రా
జితాత్మ మనస్సు నిగ్రహించాలి, విగత స్పృహ విషయాలపై స్పృహ లేకుండా ఉండాలి. అటువంటి వాడు నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు. ఎలా పొందుతాడు చెప్పారు కదా, అటువంటి వాడని కాదుట, మధ్యలో మాట ఉంది. సన్యాసేన అధిగచ్చతి, సన్యాసంతో పొందుతాడు. సన్యాసం అంటే ఇక్కడ ఆశ్రమ స్వీకార సన్యాసం గురించి చెప్పట్లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సన్యాసేన అనడానికి భగవత్పాలు చక్కగా చెప్పేశారండి. సన్యాసేన అంటే సమ్యక్ దర్శనేన, సమ్యక్ దర్శనం అంటే పరిపూర్ణముగా బ్రహ్మం అంటే ఏమిటో తెలిసి అనాత్మలన్నీ పరిత్యజించి కేవలం ఆత్మయే ప్రధానమని ఆత్మజ్ఞానం కలిగిన వాడెవడు వాడు అన్నారు ఇక్కడ. అందుకే తత్పూర్వకేణ వా సర్వకర్మ సన్యాసేన, తత్పూర్వకేణ అంటే సమ్యక్ దర్శన పూర్వకేన, సమ్యక్ దర్శనంతో కూడినటువంటి సర్వకర్మ సన్యాసి ఎవడో. సర్వకర్మ సన్యాసి అంటే అటువంటి సమ్యక్ దర్శనంతో కర్మత్యాగం చేసినటువంటి వాడు మాత్రమే ఆ నైష్కర్మ్య సిద్ధిని పొందగలడు. ఆ స్థితి రావడానికి సహకరిస్తున్నది ఏమిటి? ఆసక్తి బుద్ధి లేకుండా మనోనిగ్రహంతో విగత స్పృహుడే కర్మ చేయాలి. అది చెయ్యాలంటే కావాల్సిందేంటి? స్వకర్మని ఈశ్వరార్చన దృష్టితో చెయ్యాలి. ఇంతే, మొత్తం క్రమం తెలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి ప్రారంభించండి. స్వకర్మని పరమేశ్వరుడికి ఎవడైతే అర్చన బుద్ధితో చేస్తాడో ఆ చేసేవాడు కూడా ఆసక్తి లేకుండా మనోనిగ్రహంతో విగత స్పృహుడై చేసినట్లయితే క్రమంగా సమ్యక్ దర్శనం లభిస్తుంది. దానితో నైష్కర్మ్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని దానితో ఐక్యం పొందుతాడు. ఇది క్రమం మొత్తం చెప్పాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ అష్టమి. ఈ యొక్క తిథినే శుక్లాష్టమి లేదా త్రిలోచనాష్టమిగా పేర్కొంటాం. అమ్మవారి యొక్క తత్వంలో శుక్లాదేవి కూడా ఒకటి. అమ్మవారికి ఒక్క పేరంటూ లేదు కదా, అనేక రూపాలలో ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ తల్లి కరుణామయి కాబట్టి తల్లిలా లాలిస్తుంది, తండ్రిలా పోషిస్తుంది, గురువుగా జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. కాబట్టి ఆ తల్లినే తల్లి తండ్రి దైవంగా భావిస్తూ మనం నిత్యం కూడా పూజించాలి. ఇక్కడ శుక్లాదేవిని పూజించడం వల్ల ఏం జరుగుతుందంటే ముగ్గురమ్మల మూలపుటమ్మను పూజ చేసిన సత్ఫలితం వస్తుంది. త్రిలోచని అంటారు ఈ తల్లిని. త్రిలోచనాష్టమిగా చెప్పడం జరిగింది. అందుకనే ఈ తల్లి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిగా భావన చేస్తూ మనం గనక ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు కలిగింపజేస్తుంది ఈ చక్కని తల్లి అని. స్త్రీలను గౌరవించే సంప్రదాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారిని ధ్యానం చేసినట్టు లెక్క. అందుకనే సువాసన చితప్రీత అంటూ మనం అనేక మంది స్త్రీలను పిలిచి వివిధ రకాలైన వ్రతాలు నోముల్లో ప్రముఖ పాత్రను వహింపజేస్తాం. వారి పాదాలకు పసుపు రాసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి పండు తాంబూల దక్షిణాలతో నమస్కారం చేసినప్పుడు ఆ సువాసనచిత ప్రీత ఆశీర్వదిస్తుంది. సాక్షాత్తు అమ్మవారే ఆశీర్వదించింది అని అర్థం. కాబట్టి శ్రీమాత్రే నమః అనే తత్వచింతన రీత్యా ఇక్కడ అమ్మకు ప్రీతికరమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చేది సువాసనచిత ప్రీతాతత్వం. అందుకే ప్రతి ఒక్క గృహిణి కూడాను సువాసనులను పూజించాలి అని చెబుతోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అంగం హరే పులకభూషణమాశ్రయతి భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుద్ధపక్షం, శుక్రవారం, సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. నేటి తిథి అష్టమి రాత్రి 12:03 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని, దీన్నే ఉత్తరాన్ని లౌకికంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈరోజు పూర్తిగా ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 1:15 నుండి 3:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:14 వరకు. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 12:42 నుండి 1:34 వరకు. ఇక నేటి అమృత ఘడియల్ని పరిశీలిస్తే రాత్రి 12:05 నుండి 1:53 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక అష్టకవర్గ రీత్యా శుభప్రద కాలం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం: మిథున సంక్రమణం రాత్రి 12:20. పుణ్యకాలం అయితే సంక్రమణం ప్రకారం మధ్యాహ్నం 12:16 నుండి సూర్యాస్తమయం వరకు అవుతుంది. ఓ యథార్థాన్ని గమనించాలి. సూర్యుడు అనేటటువంటి ఆ మహానుభావుని కారణంగానే మనకి వేళ కాలమానం గడియారాలనేవి ఏర్పాటయ్యాయి. ఏ 12 అంకెలు మనకి గడియారంలో కనిపిస్తున్నాయో ఆ 12 కూడా 12 మాసాలకి సంకేతాలు. ఇట్లా ఉండేటటువంటి ఈ విధానంలో ఈవేళ సంక్రమణము జరిగింది. అంటే ఒక గడిలోంచి ఇంకొక గడిలోకి సూర్యుడు వెళ్ళబోతున్నాడు అని అర్థం. వెంటనే ఒకసారి భళ్ళున ఈ గడిలోంచి ఆ గడిలోకి వెళ్ళిపోడు సూర్యుడు. 12 గడుల్లోకి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే రాశుల్లోకి అలా 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 సంక్రమణము నిదానంగా ప్రవేశిస్తూ వెడతాడు. అలా ప్రవేశించడాన్ని ప్రారంభించేటటువంటి కాలంగా దీన్ని పెద్దలు తెలియచేస్తారు. ఆ సంక్రమణ కాలంలో చేయవలసినటువంటి జపాన్ని కానీ ధ్యానాన్ని కానీ చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మానసికమైన అశాంతి తొలగుతుంది. తెలియకుండా చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడం, అంటే ఇది పాపాలు సుమాని గుర్తించేలా చేయడం జరుగుతూ ఉంటుంది. శుక్రవారం లక్ష్మీ ప్రీతికరం కాబట్టి ఆ శుక్రవారం నాడు అమ్మవారి యొక్క పూజని చేసినట్టయితే విశేష ఫలితాలు లభిస్తాయి. ఆర్థికమైనటువంటి లాభము కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు: సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేడు.
జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. ఆవిడ చుట్టూ ఇంతమంది రాక్షస స్త్రీలా, రావణుడు ఆవిడ్ని ఇలా మాట్లాడడమా, ఏడ్చి ఏడ్చి పవిట కొంగు తడిసిపోవడమా? ఇప్పుడు ఇవన్నీ చూసిన తరువాత సహృదయుడైతే ఏం ఆలోచిస్తాడు? అమ్మో నేను వెళ్ళిపోవడం కాదు, అసలు ఆయన ఏం పట్టుకొచ్చాడో మర్చిపోయాడు. ఇప్పుడు ఏం పట్టుకొచ్చాడు ఆయన? ఉంగరం ఒకటి పట్టుకొచ్చాడు రాముడి దగ్గర నుంచి. ఇది నేను మీతో మనవి చేసింది. సమస్యనిచ్చే ముందు పరిష్కారం ఈశ్వరుడు ఆలోచిస్తాడని. అన్ని కోట్ల మంది ఎడుతుంటే హనుమయ్య దర్శనం చేస్తారని రాముడు ఎలా అనుకున్నాడు? బుద్ధికి ఈశ్వర ప్రచోదనం అని చెప్తేనే రామకథ బాహ్యంలో అందం. అంతేగాని రాముడు దేవుడు అంటే ఇంకా రామకథ ఎందుకు? అసలు రాముడు దేవుడిని వాల్మీకి మహర్షి చెప్పలేదు. ప్రారంభంలోనే నారదుడు వచ్చినప్పుడు ఆయన అడిగింది 16 గుణములు కలిగిన నరుడు ఎవరని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. కాబట్టి ఇప్పుడు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు రాముడైతే ఆయనకి బుద్ధిని ప్రచోదనం చేసిన వాడు ఈశ్వరుడని చెప్తేనే సీతారాముల కథ మధురాతి మధురం అవుతుంది. అంటే అసలు సీతమ్మకు వస్తున్నటువంటి సమస్యకి ఏ కాలమునందు పరిష్కారం రావాలో దానికి అనువుగా ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి ఉంగరం ఇచ్చి పంపించాడు. ఇప్పుడు పట్టుకొచ్చిన ఆయన చటుక్కును ఉంగరం ఇచ్చి, అమ్మ ఏమనుకోకు, నీ జాడ తెలుసుకోవడానికి వచ్చాను, నేను హనుమని, ఇదిగో ఈ ఉంగరం రాముడు ఇచ్చాడు, నీ దగ్గర ఎట్టే పెట్టుకో, నువ్వు కనపడ్డావని చెప్పేస్తాను. రాముడి దగ్గరికి వెళ్ళి తుర్రుని పారిపోయాడు అనుకోండి. ఇది దుష్టుడైన రావణుడు చేసిన పని అని ఉంగరాన్ని అవతల పారేసి ఆవిడ ప్రాణం తీసేసుకుంటాడు. ఎందుకంటే వీడు నన్ను యామారుస్తున్నాడు. అలా రావణుడు చేశాడని ఎందుకు అనుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? అసలు యుద్ధకాండలో ఇంకా యుద్ధం మొదలవలేదు. యుద్ధం మొదలవకుండానే వాడు రాముడి యొక్క కృతకమైన శిరస్సు తయారు చేశాడు. తయారు చేసి రాముడి శిరస్సు తెచ్చి సీతమ్మ దగ్గర పెడితే కట్టుకున్న ఇల్లాలు అది రాముడి తలకాయ అనుకుంది ఆవిడ. అంత ఏడ్చింది. కానీ ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కదూ. అంత ఏడుస్తుంటే అకస్మాత్తుగా వాడికి కబురు వచ్చింది, ఏదో ముఖ్యమైన పని మీద అందరూ ఎదురు చూస్తున్నారు రమ్మని. చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు. తిరిగిపోవడంలో శిరస్సు అంతర్ధానం అయిపోయింది. అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్పారు, ఇంద్రజాలం వాడు సృష్టించాడు, అది రాముడి శిరస్సు కాదు. కావాలంటే అదిగో భైరీనాదాలు వినపడుతున్నాయి. నిజంగా రాముడి శిరస్సు తెగిపోతే వాళ్ళందరంత సంతోషంగా ఉంటారా, వస్తారా వానరులని అని. ఇంకొకసారి బ్రహ్మాస్త్రం చేత రాముడు పడిపోయి ఉంటే రాముడు మరణించాడు చూడమని సీతమ్మని పుష్పక విమానం ఎక్కించి పంపించాడు. ఎలాగో రాముడు చనిపోయాడని ఆవిడ తప్పు చేస్తే ఇక రాముడు లోపలికి రాడు, వెళ్ళిపోతాడు. ఇటువంటి భార్య నాకెందుకని కార్యం సాధించవచ్చు. ఎటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చెయ్యాలో అన్నీ చేశాడు. పైకి చేష్టితములకు ముందు లోపలి సంస్కారం ప్రధానం. లోపల ఆలోచన ఎలా ఉంటుందో పైన కార్యం అలా ఉంటుంది. అన్ని అవలక్షణములున్నవాడు, అటువంటి దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు, అటువంటి వాడు ఒక ఉంగరాన్ని తీసుకురావడం పెద్ద గొప్ప. తన దగ్గర ఉన్న రాక్షసుల్లో ఒకటి కోతిని చేయడం పెద్ద గొప్ప. ఆవిడ నమ్ముతుందా? ఆవిడికి ఆశ్వాసం కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. ఇప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే ఈ తల్లికి ఉంగరం ఇవ్వడం ప్రధానం కాదు, ఉంగరం ఇవ్వడానికి ముందు మాట్లాడాలి. అసలు మాట్లాడడానికి అవకాశం ఏది? ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి, ఉపద్రవం ఇంకొకలా వస్తుంది. అది ఈశ్వరుడు 1000 కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అంటే. ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు. అందుకు కదూ హనుమ అంతటి వారు నిర్వేదానికి లోనై శరీరం వదిలిపెట్టేస్తాను, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి దృష్ట్వాజనకాత్మజాం, నేను ఇక్కడే ఉండి శరీరం వదిలేస్తానంటే అకస్మాత్తుగా ఆయనకు ఆలోచన వచ్చింది. వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి. చచ్చిపోయి గొప్ప కాదు, బ్రతికుండి సాధించాలి. సంపాతి చెప్పిన వాక్యం నిజం. మళ్ళీ అన్వేషణ చేసి సీతాదర్శనం చేశారు కదా. అలాగే ఆ తల్లి చాలా పిడుగులాంటి మాట అంది. పతివ్రతాత్వం విఫలమ్మమేదం కృతం కృతఘ్నైష్వివ మనుషాణం. ఇంత కష్టం అసలు ఎందుకు వచ్చింది? వెంటనే ఆవిడ తన దోషం ఏమిటో గుర్తించింది. ఇది నిజమైనటువంటి భక్తుడికి ఉండేటటువంటి లక్షణం. ఎక్కడ దోషం జరిగిందో గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదాని.
యత్రార్యపుత్ర విసర్జ్య మూఢ రామానుజం లక్ష్మణపూర్వజంచ. ఒక్క మహర్షికి చెల్లింది. ఇటువంటి రామాయణాది కావ్యాలకి మనం వారసులం అవడం ఎంత భాగ్యం అండి. నిజంగా ఈశ్వరుడు అనుగ్రహం అలా పుట్టించాడు మనని. ఆవిడంటుంది, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం. నాకు కాలము లౌల్యాన్ని కల్పించింది, లోభత్వాన్ని కల్పించింది. రాముడు వినా నాకు ఇంకేం అక్కర్లేదన్నాను ఒకప్పుడు. రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు నిన్ను తీసుకెళ్ళను అన్నాడు సీతమ్మని. ఎన్నో కారణాలు చెప్పాడు. ఆవిడ ఒక పెద్ద మాట చెప్పింది. ఆవిడంది, నా తంత్రి వజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ అని. భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, దశరథ మహారాజు గారు ఉన్నారు, కౌసల్య సుమిత్ర కైకేయి ఉన్నారంటావేం రామా? అసలు ఒక కులకాంతకి భర్త పక్కన ఉండడమే సంతోషం, అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాండవులందరికీ మళ్ళీ ఆపద కలిగేలాగా మాట్లాడాడు. మాలో ఒకరిని ఎన్నుకొని యుద్ధం చేసే గెలిస్తే మళ్ళీ రాజ్యం నీదే అవుతుందన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక్కొక్కరిగా యుద్ధానికి రమ్మని పిలిచాడు. శ్రీకృష్ణుడు వెంటనే రాబోయే ఆపదను గ్రహించి ధర్మరాజు జ్ఞానబోధ చేశాడు. భీముడే దుర్యోధనుడికి సరైన ప్రత్యర్థి అని నిర్ణయించాడు. ఇక భీమ దుర్యోధనుల మధ్య యుద్ధం ప్రారంభమవుతోంది. ఆ సమయంలో బలరాముడు వచ్చాడు. ఆ సందర్భంలో సుమారు 19 అధ్యాయాలు అంటే తీర్థయాత్రలకు సంబంధించిన పుణ్య ప్రస్తావన చెప్పబడింది. అన్ని తీర్థయాత్రలు 19 అధ్యాయాలు మొత్తం. అందులో ప్రభాస తీర్థం ఉత్పత్తి నుండి కురుక్షేత్ర మహిమ వరకు తీర్థాల మహిమ చెప్పబడింది. త్రితాఖ్యానం, సారస్వతోపాఖ్యానం, కుమారాభిషేకం, తారకవధ, ఇంకా చాలా తీర్థాల మహిమలు చెప్పబడ్డాయి. చివరికి యమునా తీర్థంలో ఉన్న బలరాముడికి నారద మహర్షి కురుక్షేత్రం యొక్క విశేషాలు కూడా చెప్పాడు. తర్వాత బలరాముడు భీమ దుర్యోధనుల గదాయుద్ధాన్ని చూడటానికి వచ్చాడు. అప్పుడు వారి యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో భీముడు గదతో దుర్యోధనుడి తొడలపై కొట్టి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. ఎడమకాలితో దుర్యోధనుడి తలను తన్ని తన కోపాన్ని చలార్చుకున్నాడు. అందుకు బలరాముడికి కోపం వచ్చింది. అప్పుడు కృష్ణుడు దుర్యోధనుడి అకృత్యాలనంతా చెప్పి అన్నగారిని శాంతపరచాలని ప్రయత్నం చేశాడు. బలరాముడు మాత్రం కోపంగా ద్వారకకు వెళ్ళిపోయాడు. తర్వాత దుర్యోధనుడు కణిక నీతిని ప్రయోగించి ధర్మం గురించి మాట్లాడాడు. అవి ఉన్నట్టుండి వచ్చింది. అప్పుడు కృష్ణుడు దుర్యోధనుడు చేసిన చెడు పనులన్నీ మొదటి నుంచి చెప్పి దాని ఫలితమే ఇది, దీనిని అనుభవించు అన్నాడు. తర్వాత కృష్ణుడు ధర్మరాజును అభినందించాడు. తర్వాత మనం ఈ రోజున శిబిరంలో నివసించకూడదు, బయటే నివసించాలి అని చెప్పాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడిని రథం దిగమన్నాడు. అర్జునుడు దిగాడు. వెంటనే కృష్ణుడు కూడా రథం నుండి కిందికి దిగాడు. ఆ వెంటనే రథం కాలిపోయింది. ఆ సందర్భంలో అర్జునుడు ఆశ్చర్యపోగా భగవంతుడు ఇలా చెప్పాడు, ఇది ఎప్పుడో వీరుల అస్త్రాలకు కాలిపోయింది, కానీ నేనే దీనిని ఇంతవరకు రక్షించాను అని భక్తులపై తనకు గల దయను ప్రకటించాడు. తర్వాత ధర్మరాజు గాంధారీదేవి శాపానికి భయపడ్డాడు. ఆమెను శాంతింపచేయమని శ్రీకృష్ణుడిని హస్తినాపురానికి పంపించాడు. ఆ సమయంలో పాండవులు ఓగవతి నదీ తీరంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు వేగంగా హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడే వ్యాస మహర్షి కూడా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వ్యాసుడికి, గాంధారి, ధృతరాష్ట్రులకు నమస్కారం చేశాడు. తర్వాత వృద్ధ దంపతులను ఓదార్చాడు. అంతలో అశ్వత్థామ చేస్తున్న చెడు పనిని తెలుసుకొని వారి వద్ద సెలవు తీసుకున్నాడు. వేగంగా రథం మీద వచ్చి
అర్ధరాత్రి సమయంలో పాండవులను కలుసుకున్నాడు. అటు కృపుడు, కృతవర్మ, అశ్వత్థామలు కొన ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి దుర్యోధనుని కలుసుకొని బాధపడ్డారు. అప్పుడు దుర్యోధనుడు కృపుడి యొక్క సహాయంతో అశ్వత్థామను సైన్యాధ్యక్షుడిగా అభిషేకించారు. తర్వాత కృపుడు, కృతవర్మ, అశ్వత్థామలు ముగ్గురు కూడా పగతో రగిలిపోయారు. రణభూమిలో ఉన్న దుర్యోధనుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. ఇది శల్యపర్వంలోని కథ. ఇంత దారుణమైన హింస జరిగింది కదా. అందుచేతనే ఘోర యుద్ధం కాగానే భీమ దుర్యోధనుల యుద్ధం ముందు వ్యాస మహర్షి పుణ్యతీర్థాలను స్మరించాడు. వాటి స్మరణతో పాపాలు తొలుగుతాయి, శాంతి కలుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ యుద్ధాలకు ముందు పాపం వస్తుంది కాబట్టి ముందుగా పుణ్యతీర్థ క్షేత్రాలంతా స్మరించాడు. కాబట్టి ఈ భయంకరమైన యుద్ధ పాపము ఏముందో అన్నీ తొలగిపోతాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సూప్తిక పర్వం 1వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పుకొని వెళుతున్నాడు. మహారాజా, కృపాచార్యుడు దుర్యోధనుడి ఆజ్ఞను పాటించి అశ్వత్థామను సేనాధిపతిగా అభిషేకించాడు. ఆ తర్వాత అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ముగ్గురూ కలిసి దక్షిణ దిక్కు వైపుకు వెళ్ళారు. సాయంత్ర సమయంలో సైనిక శిబిరాలకు చేరుకున్నారు. శత్రువులు ఎక్కడున్నారో తెలియక ముగ్గురు కూడా భయపడి దట్టమైన అడవిలోకి పారిపోయారు. గుర్రాలనంతా విడిచిపెట్టి ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నారు. సేనా శిబిరాలకు అతి దగ్గరలోనే విశ్రాంతి కూడా తీసుకున్నారు. యుద్ధంలో పోరాటం వల్ల పదునైన ఆయుధాలు దెబ్బలతో ముగ్గురికి శరీరమంతా గాయాలైపోయాయి. వారు పాండవుల గురించి ఆలోచిస్తూ వేడి నిట్టూర్పులు విడిచారు. అక్కడ జయం కలగాలని పాండవపక్షం వారు చేస్తున్న భయంకరమైన నినాదాలు దూరం నుంచి వింటూ ఎంతో భయపడ్డారు. ఆ రాత్రి అంతా మళ్ళీ గుర్రాలెక్కి తూర్పు దిక్కుకు పారిపోయారు. సుమారు గంటసేపు ప్రయాణించారు. ఇంతలో వారి గుర్రాలు అలసిపోయాయి. వారికి బాగా దాహం కూడా వేసింది. వారు తట్టుకోలేకపోయారు. వారికి విపరీతమైన కోపం కూడా వచ్చింది. వారు అసూయతో నిండిపోయారు. దుర్యోధనుడు మరణించినందుకు దుఃఖిస్తూ కొంచెం సేపు కదలకుండా ఉండిపోయారు. ముగ్గురికి తోచటం లేదు ఏం చేయాలని. అటు నుంచి ఇటు వెళుతున్నారు. వాళ్ళు సవారీ చేస్తున్న సందర్భంలో గుర్రాలన్నీ అలసిపోతున్నాయి. ఓ మహారాజా, నీ పక్షంలో మిగిలిన ఆ ముగ్గురు భయంకరమైనటువంటి అడవిలో కొంత దూరం వెళ్ళి ఆగిపోయారు. కొద్దిసేపు అలసట తీర్చుకొని గుర్రాలకు నీళ్లు తాగించారు. సాయంత్రం సమయంలో దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అప్పుడు రకరకాల జంతువులు, గుంపులు, పక్షులు, సమూహాలు తమ తమ ఇళ్లకు చేరుకుంటూ ఉన్నాయి. సాయంకాల సమయం. అక్కడ పలు రకాల చెట్లు కూడా ఉన్నాయి. వాటికి ఎన్నో తీగలు అల్లుకొని ఉన్నాయి. అలాగే అక్కడ ఎన్నో రకాల పాములు కూడా ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న నీటి మడుగులు కూడా ఉన్నాయి. అవి చాలా రకాల రంగురంగుల నీళ్లతో నిండి ఉంటాయి. ఆ అడవి చాలా రకాల పూలతో శోభిస్తూ ఉన్నది. అక్కడున్న పెద్ద జలాశయంలో వందల కొద్దీ ఎర్ర తామరాలు, నల్ల కలువలు కూడా ఉన్నాయి. వారు ఆ ఘోరమైన అడవిలోకి ప్రవేశించి అన్ని వైపులా పరిశీలిస్తున్నారు. ఒకచోటి కొన్ని వేల కొమ్మలతో దట్టంగా ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు వారికి కనిపించింది. ఆ మర్రి చెట్టు దగ్గరకు కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ చేరారు. రథాల నుండి క్రిందికి దిగి గుర్రాలను విడిచిపెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఆచమనం చేసి స్నానాలు, సంధ్యావందనాలు వాళ్ళంతా పూర్తి చేసుకున్నారు. ఇక రాత్రి అయిపోయింది. ఇక రాత్రి వేళ తిరిగేటువంటి జంతువులన్నీ
తమకిష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నాయి, బయటకు వస్తాయి. రాత్రివేళ తిరిగే జంతువులు వేరే ఉన్నాయి. రాత్రివేళ తిరిగే ఆ జంతువుల అరుపులు మాత్రం అతి దారుణంగా ఉంటున్నాయి. ఆ రాత్రి సమయంలో కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ మర్రి చెట్టు దగ్గర కూర్చున్నారు. జరిగినదంతా తలుచుకొని ఎంతో దుఃఖించారు. అయితే వారికి గాయాల బాధలతోనూ అలసటతోనూ బాగా నిద్ర వచ్చింది. ఆ ముగ్గురు నేలపై పడుకున్నారు. ఆ మహారథులు సుఖంగా ఉండవలసినటువంటి వాడు, భోగాలను అనుభవించవలసినటువంటి వారు, దుఃఖించటానికి తగనివారు. కృపుడు, కృతవర్మ పడుకోగానే వారికి బాగా నిద్ర పట్టేసింది. వారు గొప్ప శయ్యలు ఉన్నటువంటి సంపన్నులు, అయినా అనాథుల్లాగా కటిక నేలపై నిద్రపోయారు. కానీ వారిలో అశ్వత్థామకు మాత్రం నిద్రపట్టలేదు. అశ్వత్థామ క్రోధము, రోషాలకు పూర్తిగా వశుడై ఉన్నాడు. అంచేత పాములాగా బుసలు కొడుతూనే ఉన్నాడు. కోపంతో కాల్చబడుతూ చూడటానికి ఘోరంగా ఉన్న అడవిని బాగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు అతడికి వారు పడుకున్నటువంటి మర్రి చెట్టు పైన కాకులు కనిపించాయి. వాటితో మర్రి చెట్టు నిండిపోయి ఉంది. కాకులన్నీ కూడా కొన్ని వేల కాకులు ఆ చెట్టు పైన వేరు గూళ్ళలో సుఖంగా నిద్రపోతూ రాత్రి గడుపుతున్నాయి. ఆ సమయంలో ఒక భయంకరమైన గుడ్లగూబ అమిత వేగంతో వచ్చి చెట్టు మీద వాలింది. దాన్ని అశ్వత్థామ చూశాడు. ఆ గుడ్లగూబకు గొంతు పెద్దగా ఉంది, దాని దేహం కూడా పెద్దగా ఉంది, దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, దాని ముక్కు పసుపు బూడిద రంగులతో పొడుగ్గా ఉంది, దానికి పదునైన గోళ్ళు ఉన్నాయి. అది గరుత్మంతుడిలాగా అతి వేగంగా వచ్చి అక్కడ వాలింది. ఆ గూబ అది కాకుల్లో అలసిపోయినట్లుగా మృదువుగా శబ్దం చేస్తూ నెమ్మదిగా, అంటే అది కాకుల్లో కలిసిపోయింది. అది కాకులన్నీ కూడా పడుకున్నాయి, కాకుల్లో కలిసిపోయినట్టు మృదువుగా శబ్దం చేస్తూ నెమ్మదిగా మర్రి చెట్టు కొమ్మపైకి చేరింది. అక్కడ నిద్రపోతున్నటువంటి ఎన్నో కాకులను చప్పుడు కాకుండా చంపేసింది. కొన్ని కాకులు రెక్కలను విరిచేసింది, తలలు కొరికేసింది. తన కాళ్లను ఆయుధాలుగా చేసుకొని కొన్ని కాకలు కాళ్ళు విరిచేసింది. అలా ఆ గుడ్లగూబ తన కంటికి కనబడిన కాకులను అన్నిటినీ క్షణంలో చంపేసింది. ఆ మర్రి చెట్టు కొమ్మలన్నీ వాటి అవయవాలు మృతదేహాలతో నిండిపోయాయి. అలా ఆ గుడ్లగూబ తన శత్రువులైన కాకులను అన్నిటినీ చంపి ప్రతీకారం తీర్చుకొని చాలా సంతోషించింది. అది చూశాడు. అలా రాత్రి సమయంలో గుడ్లగూబ చేసినటువంటి క్రూర కృత్యాన్ని చూసినటువంటి వెంటనే అశ్వత్థామ మనసులో ఒక దారుణమైనటువంటి కోరిక ఆయన కూడా పుట్టింది. ఆయన కూడా ఇట్లా ఆలోచన చేస్తున్నాడు, ఆహా, ఈ గుడ్లగూబ నాకు అద్భుతమైన యుద్ధనీతిని ఉపదేశించింది. దీని మూలంగా శత్రు సంహారం చేయటానికి నాకు తగిన ఉపాయం దొరికింది, తగిన కాలము లభించింది. పాండవుల యొక్క లక్ష్యాన్ని సాధించారు. దాంతో వారు ఉత్సాహంగా కూడా ఉన్నారు. కనుక వారిని ఇప్పుడు చంపడం సాధ్యం కాదు. అయితే నేను పాండవులను చంపుతాను అని దుర్యోధనుడి ఎదుట ప్రమాణం చేశాను. కానీ ఆ పని ఇప్పుడు చేయటం కుదరదు. వారితో న్యాయంగా యుద్ధం చేసిన వాడు ఎలాంటి సందేహం లేకుండా చచ్చిపోతాడు. వాళ్ళతో యుద్ధం మాత్రం చేయలేము. కనుక మోసంతో కార్యసిద్ధిస్తుంది. కాబట్టి నేను మోసంతో జయించాలి. అప్పుడు శత్రువులు నాశనం అవుతారు. మోసంతోనే సందేహంగా ఉన్న పని ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయిపోతుంది. అప్పుడు పెద్దలు కూడా అలా చేసిన వాడిని గౌరవిస్తారు కదా. ఇప్పుడు నేను చేసే ఈ పనిని లోకం నిందించవచ్చు కూడా, ప్రజలందరూ నన్ను దూషించవచ్చు. కానీ నేను క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తున్నాను కనుక నేను ఇలా చెయ్యటంలో తప్పు లేదు, నాకు ఇది తప్పదు. ఆ పాండవులు కూడా ఎన్నో నిందార్హమైన పనులు, కుత్సితమైన పనులు, కపటమైన పనులు చేశారు.
ఈ విషయంలో ధర్మాత్ములు, న్యాయవేత్తలు, తత్వదర్శులు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. పరిశ్రాంతే విదీర్ణేవా భుంజానే వాపి శత్రుభిః భుంజానే వాపి శత్రుభిః ప్రస్థానే వా ప్రవేశే వా ప్రస్థానే వా ప్రవేశే వా ప్రహర్తవ్యం రిపోర్బలం ప్రహర్తవ్యం రిపోర్బలం. శత్రు సైన్యం అలసిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, విశేష ప్రదేశాల్లో ప్రవేశిస్తున్నప్పుడు శత్రువులు వారిని సంహరించవచ్చు. నిద్రార్తమర్ధరాత్రే చ నిద్రార్తమర్ధరాత్రే చ తథా నష్ట ప్రణాయకం భిన్నయోధం బలం యచ్చ భిన్నయోధం బలం యచ్చ ద్విధాయుక్తం చ యద్భవేత్ ద్విధాయుక్తం చ యద్భవేత్. నడిరాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా నాయకుడు, చచ్చిపోయినప్పుడు, యోధులు విడిగా ఉన్నప్పుడు, సైన్యం రెండుగా విడిపోయి ఉన్నప్పుడు శత్రువులు వారిని చంపవచ్చు. కనుక నేను ఈ నీతిని పాటిస్తాను. ఈ నీతి ప్రకారం రాత్రిపూట నిద్రపోతున్నటువంటి పాండవులను నేను చంపుతాను అని అశ్వత్థామ నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే తెల్లవారితే వాళ్ళతో యుద్ధం చేస్తే ప్రయోజనం లేదు, చచ్చిపోతాడు నిజంగా. ఎంత నేను గొప్పవాడైనప్పటికి కూడా వాళ్ళ చేతిలో చచ్చిపోతాను. అందుకని అది బాగాలేదు. నేను మోసంతోనే వాళ్ళని చంపాలా. అలా క్రూరమైన బుద్ధితో పదే పదే ఆలోచించాడు. ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చి కృతవర్మను, కృపాచార్యుడిని నిద్ర నుంచి లేపాడు. నాకు మంచి యోచన వచ్చింది, లేయండి అన్నాడు. వారు అశ్వత్థామ చెప్పిందంతా విని కొంచెం సిగ్గుపడ్డారు, కానీ ఏమీ మాట్లాడలేక మౌనంగా కూడా ఉన్నారు. అప్పుడు అశ్వత్థామే కొంతసేపు ఆలోచించి కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు, ఓ వీరులారా, మనం ఈ రోజు కోసం పాండవులతో శత్రుత్వం పెట్టుకున్నామో. ఇప్పుడు రాజైన దుర్యోధనుడు చచ్చిపోయాడు. అతడు 11 అక్షోహిణుల సేనకు అధిపతిగా ఉండే. అలాంటి దుర్యోధనుడు భీముడి చేతిలో మరణించాడు. సామాన్యమైన సైనికుల మధ్యలో ఇప్పుడు పడిపోయి ఉన్నాడు. నీచుడు, క్రూరుడు అయినటువంటి భీముడు అతన్ని వధించి ఇలాంటి పాడు పని చేశాడు. అందుకని పైగా మన రాజు శిరస్సును కాలితో కూడా తన్నాడు. దాన్ని చూసి పాంచాల యోధులు పకపకా నవ్వారు, సింహనాదాలు చేశారు, ఇంకా నవ్వుతూనే ఉన్నారు, శంఖధ్వనాలు చేస్తున్నారు, దుందుబులు మ్రోగిస్తున్నారు. ఆ వాద్యధ్వనులు గంభీరంగా, భయంకరంగా గాలిలో వ్యాపించి దశ దిశలు నిండిపోతున్నాయి. గుర్రాల సలకింపులు, ఏనుగుల ఝింకారాలు, శూరుల సింహనాదాలు చెవులు బద్దలయ్యేలాగా వినిపిస్తున్నాయి. పాండవులకు, కౌరవులకు జరిగిన ఈ ఘోర యుద్ధంలో మన ముగ్గురం మాత్రమే నాశనం కాకుండా మిగిలి ఉన్నాం. బలవంతులైన వారందరూ పాండవుల చేతిలో మరణించటం అనేది కాలమహిమ అనుకుంటున్నారు. కనుక ఇప్పుడు చేస్తున్న పనిని తత్వదృష్టితో కూడా ఆలోచించాలి. గతంలో దుష్కరమైనటువంటి కార్యాల్లో చూపిన నిష్టను ఇప్పుడు మనం చూపించాలి. మీ ప్రజ్ఞ నశించిపోకూడదు మోహంతో, అంటే ప్రజ్ఞ అనేటువంటి మోహంతో నశించిపోకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మహాకార్యంలో మనకు మంచి చేసే విషయం గురించి చెప్పండి అన్నాడు అశ్వత్థామ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. అశ్వత్థామ, నేను ఈ రాత్రి సమయంలో మన శత్రువులను చంపుతాను అని తాను చేయాలనుకున్నటువంటి క్రూర కర్మను కృపుడికి, అంటే కృతవర్మకు చెప్పాడు. అప్పుడు కృపాచార్యుడు ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పే మాటలను కూడా విను. మానవులందరూ 2 విధాల ప్రయత్నాలకు కట్టుబడి ఉంటారు. అవి దైవ ప్రయత్నం, మానవ ప్రయత్నం.
ఈ రెండింటిని మించినది మరొకటి లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.